హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ బీఎడ్ థర్డ్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సో వాటిలో ఎన్ని మార్క్స్కి థియరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, సో వాటిలో మనకి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అయినట్టు, అండ్ ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో బేస్డ్ ఆన్ రీసెంట్గా శతవాహన యూనివర్సిటీ అథారిటీస్ కండక్ట్ చేసిన బీఎడ్ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ని తీసుకొని మేము వీడియో అయితే చేస్తున్నాము. సో రిమైనింగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అండ్ పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా సో మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, టోటల్ ఎన్ని మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అనే క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రజెంట్ అబ్జర్వ్ చేస్తున్న సబ్జెక్ట్ వచ్చేసి మనకు స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టు. ఇది కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అయినట్లయితే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది. రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అయినట్లయితే బీఈడీ థర్డ్ సెమిస్టర్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే. సో మనం బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నాం, సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రజెంట్ ఎవరైతే బీఈడీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, లేదా తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శతవాహన యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో సో 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే మనకు ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మరొక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో టోటల్గా ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి రిమైనింగ్ యూనివర్సిటీస్కి అయితే ఉంటాయి. ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ వారికి బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఒకే ఒక పేపర్ ఉంటుంది. అది మనకు వచ్చేసి ఏంటంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అని అయితే చెప్పొచ్చు. ప్రజెంట్ యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం అయితే మెజర్మెంట్స్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో మీ యొక్క అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కానీ, లేదా సో మెజర్మెంట్స్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుందని మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో థర్డ్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో రిమైనింగ్ యూనివర్సిటీస్ లైక్ మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, శతవాహన యూనివర్సిటీ కానీ, పాలమూరు కానీ, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన వారైనట్లయితే సో మనకు బీఈడీ థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ కావచ్చు, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఈ యొక్క 3 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారని అయితే మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. సో బీఈడీ థర్డ్ సెమిస్టర్లో మనకు ఒక పేపర్ వచ్చేసి 70 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అది స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది. అండ్ రిమైనింగ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి 35 మార్క్స్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 70 మార్క్స్ ఉన్న పేపర్కి మనకు 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఇస్తారు. 35 మార్క్స్ ఉన్న పేపర్కి మనకు 1.5 అవర్ అయితే డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బట్ ఎగ్జామ్ హాల్లో సిచ్యువేషన్ని బట్టి మనకు 3 అవర్స్ కూడా డ్యూరేషన్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టూడెంట్స్ ఎవరైతే 35 మార్క్స్ ప్రిపేర్ అవుతున్న వారు ఉంటారో మీరు జస్ట్ 1.5 అనేది కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సంబంధించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఒకవేళ మీరు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే మనకు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కావచ్చు. 70 మార్క్స్కి అయితే థియరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 70 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు 28 మార్క్స్ అనేది వచ్చినట్టయితే పాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది మెయిన్గా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో మనకు 2 సెక్షన్స్గా అయితే డివైడ్ చేస్తారు. సెక్షన్ ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ ఉంటుంది అండ్ సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, సెక్షన్ బిలో వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయాలి. అండ్ సెక్షన్ బిలో కూడా 8 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి సెక్షన్ ఏలో 4 మార్క్స్ ఉంటుంది అండ్ సెక్షన్ బిలో వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కానీ, స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి సో ఇక్కడ మనకు సెక్షన్ ఏ నుంచి 20 మార్క్స్కు అండ్ అదేవిధంగా సెక్షన్ బి నుంచి 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్. ఈ యొక్క 20 + 50 70కి గాను మీరు 28 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే ఈ యొక్క బీఈడీ థర్డ్ సెమిస్టర్లో క్వాలిఫైడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది సో మనకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ బీఈడీ థర్డ్ సెమిస్టర్. ఇక్కడ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు క్లియర్గా అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు స్కోప్ ఆఫ్ స్కూల్ ఆర్గనైజేషన్ సంబంధించారు, స్కూల్ ఆర్గనైజేషన్ యొక్క పరిధి గురించి అడిగారు. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి అడిగారు. తర్వాత వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్కి సంబంధించి అడిగారు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఆఫ్ స్కూల్ ప్లాన్కి సంబంధించి అడిగారు. తర్వాత ఇన్స్టిట్యూషన్ ప్లానింగ్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అడిగారు. డిస్టింక్షన్ బిట్వీన్ సో మనకి ఇక్కడ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీకి సంబంధించి అడిగారు. అండ్ ఆ తర్వాత మనకు ఇంక్లూజివ్స్ ఇన్ స్కూల్స్కి సంబంధించి అడిగారు. ఎన్సిటిఈ ఫంక్షన్స్ గురించి అడిగారు. టోటల్గా మనకు ఈ విధంగా 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లో మీరు ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇక్కడ మీకు కనిపిస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ పేపర్ ప్రకారం ఆ క్వశ్చన్స్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ కానట్లయితే సో దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లేదా ఈ యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సో సెకండ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సెక్షన్ బి అనేది, సెక్షన్ బిలో ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి సో ఫంక్షన్ ఇన్ స్కూల్స్ అండర్ ది డిఫరెంట్ మేనేజ్మెంట్. సో స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయని అయితే మనకి ఇక్కడ క్లియర్గా అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్టేట్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏదైనా ఒక దాని గురించి వివరించమని చెప్పారు. సో ఏదో ఒక సొసైటీ గురించి మీరు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంటుంది ఈ టాపిక్ నుంచి. అండ్ తర్వాత వచ్చేసి మనకు యాక్షన్ రీసెర్చ్కి సంబంధించి అడిగారు, దాంట్లో ఎటువంటి స్టెప్స్ అనేది కండక్ట్ చేస్తారని అడిగారు. సో టోటల్గా రీసెర్చ్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. బేసిక్ రీసెర్చ్ కావచ్చు, యాక్షన్ రీసెర్చ్ కావచ్చు, ఫండమెంటల్ రీసెర్చ్ కావచ్చు, సో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ అని మనకు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్లో టాపిక్లో అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఇక్కడ యాక్షన్ రీసెర్చ్ గురించి అడిగారు. అండ్ తర్వాత వచ్చేసి మనకు సో ఇక్కడ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ది టీచర్స్ సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో వాళ్ళు ఏం రిఫర్ చేశారు, టీచర్స్కి ఎటువంటివి రిఫర్ చేశారని అయితే మనకి ఇక్కడ టాపిక్ ఇచ్చారు. అండ్ అది మనకు 4th వన్గా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు రైట్ ఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించి 2009 గురించి అయితే రాయమని చెప్పారు. దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేజీబీవీకి సంబంధించి కస్తూర్బా గాంధీ సో బాలికల విద్యాలయానికి సంబంధించిన టాపిక్ నుంచి అయితే ఇక్కడ మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి విద్యా నాణ్యత ఏ విధంగా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు నాలెడ్జ్ సెంటర్కి సంబంధించి నాలెడ్జ్ కమిషన్కి సంబంధించిన టాపిక్ నుంచి అడిగారు. ఇక్కడ ఎన్కేసీకి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత రామ్సాకి సంబంధించి రాష్ట్రీయ మాధ్యమిక సో శిక్ష అభియాన్కి సంబంధించిన క్వశ్చన్ నుంచి మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన టాపిక్ అడిగారు. ఈ విధంగా మనకు స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి సో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. ఇన్ కేస్ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు ఇది బీఈడీ 3rd సెమిస్టర్లో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పేపర్ వచ్చేసి బీఈడీ 3rd సెమిస్టర్లో మనకు పేపర్ 2 వచ్చేసి ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అని చెప్పొచ్చు. తెలుగు స్టూడెంట్స్ ఉన్నట్టయితే సమిళిత విద్యా విధానాలు అనేది మనకు సబ్జెక్ట్ నేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు పేపర్ 2 వచ్చేసి 35 మార్క్స్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే పేపర్ 1 ఉందో మనకు స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది 70 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 35 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు 1.5 hour అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 35 మార్క్స్ గాను మనకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అని కూడా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు. సో ఎప్పుడైనా మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే దాంట్లో 40% మార్క్స్ వచ్చినట్టయితే మనం క్వాలిఫైడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్లో 40% అంటే 28 వచ్చింది. అండ్ అదే 35లో మనకు 40% అంటే 14 మార్క్స్ రావడం జరుగుతుంది. బట్ మీకు ఇక్కడ 15 మార్క్స్ వచ్చినట్లయితే బీఈడీ 3rd సెమిస్టర్లో ఈ యొక్క 35 మార్క్స్ సంబంధించి మీరు పాస్ అవుతారు. 15 మార్క్స్ అనేది మీ యొక్క టార్గెట్ అనమాట. సో ఇక్కడ మనకు సేమ్ ఏదైతే స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి లేదా సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేది ఉంటుందో అండ్ ఇక్కడ కూడా మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి అయితే ఉంటాయి. సెక్షన్ ఏలో వచ్చేసి మనకు టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మనం ఎనీ 3 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఎనీ 3 అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ వచ్చేసి 5 మార్క్స్. సో ఇలా మనకు 15 మార్క్స్ అనేది సెక్షన్ ఏ నుంచి ఇస్తారు. సింపుల్గా 5 క్వశ్చన్స్ ఇస్తారు, 3 అటెంప్ట్ చేయాలి, ఈచ్ వన్ మిల్లీ 5 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు సో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫీచర్స్ అడిగారు. ఆర్సీఐ 1992 గురించి అడిగారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి కమ్యూనిటీ రోల్ అడిగారు. అండ్ నెక్స్ట్ థింగ్ స్టైల్స్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి అడిగారు. రామ్సా గురించి అడిగారు. సో ఆల్రెడీ మనం ఈ యొక్క రామ్సా గురించి తెలుసుకున్నాం. ప్రీవియస్ టాపిక్లోనే ఇచ్చారు రామ్సా అనేది కూడా ఇక్కడ రిపీట్ చేశారు. బట్ ఇక్కడ రామ్సా గురించి ఏ ఉద్దేశంతో అడుగుతారంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఇదేం రిఫర్ చేసింది, ఎటువంటి సిఫారసులు అందించింది అనేది అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా టోటల్గా 5 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 3 అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ బిలో మనకు టోటల్గా 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఎనీ 2 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సెక్షన్ బిలో వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినందుకు గాను ఈచ్ వన్ 10 మార్క్స్ 20 మార్క్స్ అనేది మనం క్యారీ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో చిల్డ్రన్కి సంబంధించి మార్జినలైజ్డ్ ఏజెంట్స్ ఇన్ ది సొసైటీకి సంబంధించిన టాపిక్ అడిగారు. సో మార్జినలైజేషన్ అంటే ఏంటి, సో ఈ స్పెషల్ నీడ్స్ పిల్లలకి అది ఏ విధంగా చూపిస్తుంది అనే సంబంధించిన టాపిక్ గురించి అడిగారు ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ 2006 టాపిక్ అయితే అడిగారు. సో పర్సన్స్ విత్ డిజబిలిటీ ఏదైతే ఉందో 2006 అనేది వారిని ఉద్దేశించి ఏం చెప్పింది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనే టాపిక్ అడిగారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్కి సంబంధించి టీచర్స్కి టిప్స్ ఇవ్వాలంటే ఏ విధంగా ఉంటుందనే టాపిక్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. తర్వాత హౌ విల్ యూ ఓవర్కమ్ బ్యారిస్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్, సో ఇక్కడ దాంట్లో గురించి డిస్కస్ చేయమని అయితే అడుగుతున్నారు. సో సమ్మిళిత విద్యకి అడ్డంకులుగా ఏమున్నాయి వాటి గురించి చెప్పమని చెప్తున్నారు. టోటల్గా ఇది మనకు పేపర్ 2 వచ్చేసి. సో ఈ పేపర్ 2 అనేది ఓన్లీ సో రిమైనింగ్ యూనివర్సిటీస్కి ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీకి బీఈడీ 3rd సెమిస్టర్లో ఒకే ఒక పేపర్ ఉంటుంది, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ లేదా సో మెజర్స్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనేది మనకు ఒకే ఒక పేపర్ అయితే ఉంటుంది. రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్కి అయితే బీఈడీ 3rd సెమిస్టర్లో 3rd పేపర్స్ అయితే ఉంటాయి.
అండ్ నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది బీఈడి థర్డ్ సెమిస్టర్లో పేపర్ థర్డ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది కూడా సేమ్ మనకు 35 మార్క్స్ అయితే థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో మీకు 15 మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క సబ్జెక్ట్ అనేది పాస్ కావడం జరుగుతుంది. దీనికి డ్యూరేషన్ వచ్చేసి మనకు 1.5 అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి అయితే ఉంటాయి. సెక్షన్ ఏలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా అయితే 5 క్వశ్చన్స్ ఇచ్చేసి 3 అటెంప్ట్ చేయమని అండ్ 4 క్వశ్చన్స్ ఇచ్చేసి 2 అటెంప్ట్ చేయమని ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇమ్యునైజేషన్కి సంబంధించిన టాపిక్ నుంచి అడిగారు, దాని యొక్క ఇంపార్టెంట్ గురించి అడిగారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి డిజాస్టర్కి సంబంధించిన టాపిక్ గురించి అడిగారు. అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన టాపిక్ గురించి అడిగారు. అండ్ తర్వాత సో మేనేజ్ యువర్ స్ట్రెస్కి సంబంధించి మీ యొక్క స్ట్రెస్ని ఏ విధంగా మీరు మేనేజ్ చేసుకుంటారనే టాపిక్ నుంచి అడిగారు. డైట్ ప్లానింగ్ గురించి అడిగారు. ఇలా టోటల్గా మనకు 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 5 క్వశ్చన్స్లో మనం వచ్చేసి ఎన్ని 3 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ప్రజెంట్ బీఈడి థర్డ్ సెమిస్టర్ రాస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు 3 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు వితిన్ 1 పేజ్లో రాయాలా, మోర్ దెన్ 1 పేజ్ రాయాలని కూడా క్వైరీ చేస్తుంటారు. సో ఎవరైతే బీఈడి థర్డ్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు షార్ట్ క్వశ్చన్స్ రాస్తే వితిన్ 1 పేజ్లో ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. సో 1 పేజీ కంటే తక్కువ రాయడానికి అయితే ట్రై చేయకూడదు. వితిన్ 1 పేజ్లో ఉండొచ్చు, లేదా కొంచెం ఎక్స్టెండ్ అయితే కావచ్చు టైం మేనేజ్ని బట్టి. సో మనకు 1.5 అవరే ఉంటుంది కాబట్టి 5 క్వశ్చన్స్ని మీరు 5 పేజెస్లో కంప్లీట్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటున్నారనేది కూడా కన్సిడర్ చేయాలి. సో అంటే ఇక్కడ మనకు టోటల్గా 3 క్వశ్చన్స్ ఏమో షార్ట్ అటెంప్ట్ చేస్తున్నాము, 2 క్వశ్చన్స్ ఏమో లాంగ్ అటెంప్ట్ చేస్తాం. వాటికి టైం మేనేజ్ అవుతుందా లేదా అనేది చూడండి. షార్ట్ క్వశ్చన్ అయితే వితిన్ 1 పేజ్లో ఉండాలి, లాంగ్ క్వశ్చన్ అయితే అప్ టు 3 పేజెస్ వరకు మీరు రాయడానికి ట్రై చేయాలి. అండ్ తర్వాత మనం సెక్షన్ బి అబ్జర్వ్ చేసినట్టయితే సెక్షన్ బిలో వచ్చేసి మనకు సో హెల్త్కి సంబంధించి అడల్సెంట్ ఏజ్లో ఉన్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి నీడ్స్ అనేవి అవసరం వస్తాయి ఆ టాపిక్ గురించి అడిగారు. అండ్ తర్వాత వచ్చేసి యోగాసనకు సంబంధించిన టాపిక్ అడిగారు, వాటి యొక్క వాల్యూస్ గురించి అడిగారు. తర్వాత లైఫ్ స్కిల్స్ గురించి అడిగారు, వాటి యొక్క సో ఎక్స్ప్లెనేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగారు. తర్వాత వచ్చేసి మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి వేరియస్ సబ్జెక్ట్స్ లైక్ సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, అండ్ అదేవిధంగా లాంగ్వేజెస్ కావచ్చు, వాటి యొక్క రోల్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన టాపిక్ గురించి అయితే అడగడం జరిగింది. టోటల్గా ఈ విధంగా మనకు సో థర్డ్ సెమిస్టర్లో థర్డ్ పేపర్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చెప్పుకున్న స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కానీ అండ్ అదేవిధంగా ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత లాస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఈ యొక్క హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే నేను మీకు ఇక్కడ ప్రివ్యూ చూపించాను. ఒకవేళ మీకు ఇది క్లియర్గా లేదు అనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇచ్చేస్తాను, దాని ద్వారా మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ క్వశ్చన్కి సంబంధించిన టెక్స్ట్ నేను అక్కడ టైప్ చేస్తాను, అక్కడి నుంచి మీరు నోట్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బీఈడి థర్డ్ సెమిస్టర్కి సంబంధించి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే బీఈడి థర్డ్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మాకు మెయిల్ చేయండి. సో మెయిల్ చేయడానికి మెయిల్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు వన్స్ మెయిల్ చేసినట్టయితే ఫర్దర్గా ఎవరైతే అప్కమింగ్ బ్యాచ్ ఉంటుందో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ సేమ్ టైం మా ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే.